గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే ఈ మాత్రం దానికి తాగి దిగజారిపోతావా? చీమకు కూడా హాని చేయని అమాయకుడు అని మంచివాడివని నిన్ను అభిమానించాను. తాగిన మైకంలో నువ్వు ఆయన అన్న మాటలకి నేనే గనక నీ అక్కనో చెల్లెల్లో అయ్యుంటే నిన్ను నిలువున చీరేసేదాన్ని. ఆయన దేవుడు కాబట్టి నువ్వెన్ని మాటలన్నా సహించాడు. సారీ మేడం, నన్ను క్షమించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. వాళ్ళు పెట్టే బాధలు భరించలేక తాగొచ్చి మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. నన్ను క్షమించండి. ఎటు చూసినా నా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. బహుశా ఇక దొరకదేమో కూడా. అందుకే నేనే ఎవరికీ దొరకకుండా పోతే మంచిది. వస్తాను సార్. ఏమండి, ఈ బాధలో అమ్మాయికి ఏగాచ్యం అని చేసుకుంటాడేమో. భగవాన్, ఈ భూమి మీద నా డ్యూటీ అయిపోయింది. నీ దగ్గరికే క్యాంపుకు బయలుదేరి వస్తున్నాను. జాగ్రత్తగా రిసీవ్ చేసుకో తండ్రి. ఓం ఆలుబిత్తరాయ నమః. అప్పుడే నా ఎస్టీడీ కాల్ నీకు అందిందా స్వామి? వెంటనే లైన్లోకి వచ్చేశారు. అవును, తమరు మాట్లాడింది పైనుంచా కింద నుంచా? నీ వెనక నుంచి. వారిని దేవుడు అనుకునే కంగారు పడ్డాను కదరా. ఏం బాబు, ఇక్కడ కూడా వచ్చి అడుక్కోవాలా? నేను వచ్చింది అడుక్కోవడానికి కాదు నైనా, నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వచ్చావా అని కనుక్కోవడానికి నైనా. కాదు, ఈతల పోటీలో పాల్గొనడానికి వచ్చాను. అలా కోప్పడుకు నైనా, నిన్ను ఆదుకోవడానికి వచ్చిన స్వామీజీ నైనా. అలాగా? అయితే నాకు దూకడానికి ధైర్యం సరిపోవడం లేదు. ఇటొచ్చి కాస్త వెనక నుంచి తోసేయండి. నిన్ను తోస్తే పోలీసులు నన్ను తోస్తారు బొక్కలోకి. అవును, సూసైడ్ చేసుకుని నీ ఇద్దరు భార్యలకి అన్యాయం చేస్తావా నైనా? నాకు ఇద్దరు భార్యలని మీకెలా తెలుసు? నువ్వు ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు అని నాకు బాగా తెలుసు. ఒక అమ్మాయికి తాళి కట్టావు, ఒక అమ్మాయికి శోభనం చేశావు. ఆహా, బీబీసీ న్యూస్ లాగా భలే కరెక్ట్ గా చెప్పారే. ఇంకా చెప్తాను నైనా, నీ జీవితం అనే వీడియో క్యాసెట్ ని నా టీవీలో మొత్తం చూశాను నైనా. నీకు 60 మంది బామ్మర్దులు, వాళ్ళు దొంగలు. నీ ఇద్దరు పెళ్ళాలు వాళ్ళు పెట్టే బాధలు భరించలేక ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డావు. ఏమై కరెక్ట్? కరెక్ట్. నువ్వు చావాలనుకుని నీళ్ళలో దూకినా చావవు. కాళ్ళు చేతులు విరగొట్టుకుని పీతలా పైకి పాక్కుంటూ వచ్చి హాస్పిటల్లో తేలుతావు. అదేమిటి? నీ ఆయుష్ బ్యాంక్ లో ఆయుష్ ఇంకా 90 రోజులుంది నైనా. 90 రోజులేనా? అవును, ఆ తర్వాత నువ్వు వద్దనుకున్నా చచ్చుతావు. ఇంత అన్యాయం ఏమిటి స్వామి? ఈ అన్యాయం మీ బావమరుదులది నైనా. వాళ్ళు చేసిన పాపాలు నీ ఆయుష్ని కట్ చేశాయి. మరి నేను చేసిన పుణ్యాలన్నీ వాళ్ళ ఆయుష్ని పెంచాయి. ఇదేం ఫిట్టింగ్ స్వామి? ఆలబిత్రాయన మహా ఫిట్టింగ్ నైనా. నువ్వు వర్రీ కాకుండా నువ్వు బ్రతికే ఈ 3 నెలలు సంతోషంగా బ్రతుకు, ధైర్యంగా ఉండు, అన్యాయాలని అరికట్టు, పాపాలను పండించు. ఓం ఆలబిత్తరాయ నమః, సమ్మలోరి కిల్లాయ నమః. ఓం ఆలబిత్తరాయ నమః. ఓం ఆలబిత్తరాయ నమః. టైంకి వచ్చారు చూడండి. గబ్బర్ సింగ్ గారి తమ్ముడు జబ్బర్ సింగ్ ఫస్ట్ షోకి రమ్మని కబురు పెట్టాడు. నేను రావడానికి లేట్ అవుతుంది, వంట చేసి రెడీగా ఉంచండి. మీకే చెప్పేది వినపడుతోందా? ఎవరూ లేరే అనుకున్నాను. వచ్చేసారా? కిరాణా కొట్టు కిరణ్ గారి తమ్ముడు. అబ్బా, వాడి పేరేంటి? చరణ్. చరణ్ బీచ్కి రమ్మని కబురు పెట్టాడు. పూలు లేకుండా వెళ్తే బాగుంటుందా? మీరు త్వరగా వెళ్ళి 2 మూరల మల్లెపూలు తీసుకురండి. చెప్పేది మీకే, వెళ్ళండి. ఎందుకు కొట్టానో అడగవే? ఏ హక్కుతో కొట్టానో అడగవే? ఏ అధికారంతో కొట్టానో అడగనే? అడగండి. ఏ హక్కుతో కొట్టారు? ఏ అధికారంతో కొట్టారు? ఇప్పుడు నీ మెళ్ళో తాళి కట్టి నీ మొగుణ్ణి కాబోతున్నాను. ఆ అధికారంతో కొట్టాను. తాళి కట్టిన భర్తగా ఇప్పుడు నీకు శోభనం చేయబోతున్నాను. ఆ హక్కుతో కొట్టాను. ఏ నమ్మబుద్ధి కావటం లేదా? వెళ్ళి తెల్ల చీర కట్టుకుని పాలెట్టుకునిరా. నువ్వు వెళ్ళి తాళిబొట్టు తెచ్చుకో. వెళ్ళావు. ఏమిటండి ఈరోజు మీరు ఇలా మాట్లాడుతున్నారు? అవునే, నేను బ్రతికే ఈ 3 నెలలు నేను ముచ్చట్లు తీరుస్తా. మిమ్మల్ని అమ్మల్ని చేస్తా. ఆ తర్వాత మీకు తెల్ల ముసుగులు తగిలిస్తా. ఏమిటండి ఏమిటండి మీరనేది? 3 నెలల్లో మీరు చచ్చిపోతారా? ఏ నెల్లోపలే చంపేద్దాం అనుకుంటా? అయ్యో, అవేం మాట్లాడండి. బాధపడుతున్నావా? అయినా నీకు బాధ ఎందుకే? గోడవతల శ్రీలంకాడు ఉన్నాడు, గోడవతల గబ్బర్ సింగ్ ఉన్నాడు. ఏమండి? నీకు మాత్రం తక్కువేంటి? కిరాణా కొట్టు కిరణ్ గాడు,
బీడి కొట్టు బాబురావు. ఎక్స్క్యూజ్ మీ. ఏం బాబు, ఇంతకాలం గేట్ అవతల నుంచి బీటేసేవాళ్ళు ఇప్పుడు ఏకంగా ఇంట్లోకే వచ్చేశారు. మా వాళ్ళు ప్రమోషన్ ఇచ్చేశారా? క్షమించండి, మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మీరు అనుకున్నట్టుగా మాకు వాళ్ళకి మంచి ఏ క్రమ సంబంధాలు లేవు సార్. వాళ్ళు మా చెల్లెలతో సమానం సార్. మరి లవ్ రాకెట్లు, ఫ్లయింగ్ కిస్లు? మిమ్మల్ని రెచ్చగొడితే మీరు వాళ్ళకి దగ్గర అవుతారని మా చేత ఈ నాటకం ఆడించారు సార్. నిజమా? నిజమేరా అయ్యా, వాళ్ళు దొంగల చెల్లెళ్లే కాని దొంగలు కారు. వాళ్ళిద్దరికీ నువ్వంటే ప్రాణం. నీ భార్యలుగా బ్రతకాలని ఇద్దరూ అనుకుంటున్నారు. వాళ్ళల్లో నువ్వు ఎవరిని కాదన్నా వాళ్ళు బ్రతకరు. పాము ముంగిసిలా కలబడి కొట్టుకునేవాళ్ళు ఇలా పాలు పంచదారలా కలిసిపోయారేంటి? అమ్మా పూజ, అన్నయ్య అన్నయ్య ఎక్కడికి వెళ్ళారు ఇన్ని రోజులు? చంబల్లోయలో అఖిల భారత దొంగల మహాసభ జరిగితే వెళ్ళొస్తున్నావు. అసరే బావగారైనా నీ రూట్లోకి వచ్చారా? అంటే బావగారు ఇంకా ట్రాక్ లోకి రాలేదన్నమాట. వచ్చేటట్టు కనపడటం లేదయ్యా. అది ఊహించే ఈ గుళికలు తెచ్చాం. ఏం గుళికలివి? చం చమ్ అని చంబల్లో ఇంచి తెచ్చాం. దేనికి? మా బావకిద్దామని. 2 గుళికలేస్తే చాలు, ఎంతటి బ్రహ్మచారికైనా కోరికలు పుట్టించి పల్టీలు కొట్టించేస్తుంది. అలాగా అయితే వాడికి ఏ అన్నంలోనో కలిపిచ్చేద్దాం. వాళ్ళకి ఇవ్వాలంటే ఆ బెమ్మం బ్రదర్స్ ఇంట్లో లేకుండా చేయాలి. లేకపోతే వాళ్ళు అడ్డుపడిపోయే ప్రమాదం ఉంది. అది కరెక్టే. అయితే ఈ గుళికలు ముందు వాళ్ళకే కల్పించేద్దాం. దాంతో తెగరెచ్చిపోయి రోడ్డును పడతారు, మన లైన్ క్లియర్ అయిపోతుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మా పూజ, కొంచెం టీ పట్టరా. అమ్మా పూలందేవి, మాకు కూడా కొంచెం టీ పడరమ్మా. అయిపోయారు కేటుగాళ్ళు, బాగా దూతి. నా బిడ్డలు తాగుతున్నారు. మందు ప్రభావం వెంటనే పనిచేస్తుందా? పని చేయడం ఏంటి? ఏమయ్యా, ఆ గుళికలు వాళ్ళకేసారా? మర్చిపోయి వేసుకున్నారా? వాళ్ళకేశం. ఇప్పుడు బావగారు మీరా? మీరు కాంపిటీషన్కి వచ్చారా? తప్పు బావగారు, వీళ్ళందరూ మీ సిస్టర్స్ తో సమానం. యాంటీ సెంటిమెంట్, గో బ్యాక్. ఓరే మీ అబ్బా, నేనొచ్చింది వాళ్ళ కోసం కాదురా, మీకోసం. పర్పస్ అరెస్ట్ చేద్దామని. అరెస్ట్? ఇట్ ఇస్ టూ వరస్ట్. నోరా, మీరు చేసిన దరిద్ర పాపాలకి నా ఆయుష్ బ్యాంకులో 100 ఏళ్ల డిపాజిట్ కరిగిపోయి 3 నెలలు మిగిలింది. ఇంకా మిమ్మల్ని వదిలేస్తే ఆ 3 నెలలు కాస్త 3 రోజులకు పడిపోతుంది. పదండి. పద స్టేషన్. లే, పద. మీరు అనవసరం. పదండి. అలీబాబా, అలీబాబా, అలీబాబా. వాడు ఇంకా రాలేదు సార్. రాలేదా? ఇంటి దగ్గర కూడా లేడు. ఎక్కడికి వెళ్ళాడు? దేనికి సార్? అప్పాజీ తిహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు. వాడు ఏ క్షణంలోనైనా అలీబాబాని అటాక్ చేసి ప్రాణాలు తీయొచ్చు. మీరు వెంటనే బయలుదేరి వెళ్ళి అలీబాబాని ఎక్కడా సరే పట్టుకుని వాడికి ఈ విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలాగే సార్. వెళ్ళండి. సార్ సార్ సార్, ప్రళయం ముంచుకొచ్చేస్తోంది. రాగల 24 గంటల్లో వాతావరణం బాగానే ఉంటుందని ఇందాక రేడియోలో చెప్పారు కదా. ప్రళయం అంటే ఆ ప్రళయం కాదండి, అప్పాజీ జైలు నుంచి పారిపోయట.
మన దెబ్బకు భయపడి పారిపోయాడు అనమాట. ఇంతకీ ఏ దేశం పోయాడు? ఏ దేశం పారిపోలేదు, మిమ్మల్ని చంపడానికి వైజాగ్ వచ్చేట. అలీబాబా మర్యాదగా రెస్పెక్ట్ ఇచ్చి తిట్టు. పక్కన లేడీస్ ఉన్నారు. లేడీసా? నేను చేసుకుందాం అనుకున్న ఆ లేడీస్నే కదరా నువ్వు చేసుకుందామని నన్ను తిహార్ జైలుకి పంపించావు. నిన్ను బతకనివనరా, ఇక్కడే ఇప్పుడే ఈ లొకేషన్ లోనే చంపేస్తాను. నువ్వు కత్తులతో పొడిచినా బాంబులతో పేల్చినా 3 నెలల దాకా నేను చావనరా. నన్ను రెచ్చగొట్టావంటే నేనే నిన్ను చంపేస్తా. ప్రాణాల మీద ఏమాత్రం తీపున్నా నేను 3 అంకెలు లెక్క పెడతాను. ఈలోగా పారిపో. రెడీ? 1 2 3 లేట్ చేయకుండా రారా. నీ కర్మ. వస్తున్నా. ఆ, హ. ఏంట్రా వీడింత ధైర్యంగా వచ్చేస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. తిరిగి తిహార్ జైలుకి పారిపోతారా? ఎక్కడికి పారిపోతారా? కదిలితే చంపేస్తాను. అక్కడే ఉండండి. హలో సార్, బాగున్నారా? మిమ్మల్ని ఏదో సీన్ లో చూశానే. ఓం ఆలబిత్తరాయ నమః. స్వామీజీ మీరా? ఏంటిది, సన్యాసం వదిలేశారా? సన్యాసమా బొంగ, అదంతా ఎస్పీ గారు ఆడించిన నాటకం. ఎస్పీ గారు నాటకం ఆడించారా? పర్పస్? మీ ఇద్దరు భార్యలో ఎవరు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో తేల్చాలని, మీలో పిరికితనం పోగొట్టి ధైర్యంగా తిరిగేట్టు చెయ్యాలని. అంటే 3 నెలల్లో నేను చస్తే చావరు. అలీబాబాగా ఇంత పెద్ద విలన్ని ఇంతమంది స్టాఫ్ తో ఇక్కడ నిలబడి ఉంటే మధ్యలో హస్కులేంట్రా? రా. ఆయన కోపం వచ్చేస్తుంది, మీరు వెళ్ళండి సార్. నువ్వు ఆగరా స్వామి. 3 నెలల్లో చస్తానని నువ్వు చెప్పినప్పటి నుంచి ఎలాగూ చస్తాం కదా అని ధైర్యంగా తిరిగేస్తున్నా. ఇప్పుడు నేను చావనని నువ్వు చెప్పి చచ్చావు, చంపుతానని వాడొచ్చి చచ్చాడు. ఇదిగో నువ్వు దిగుతావా నన్ను ఎక్కమంటావా? అక్కర్లేదు, నేనే దిగుతున్నా. ఈ ఆలీబాబా అంటే పిరికి పందనుకున్నావురా? రేయ్, నువ్వు న్యాయాన్ని ధిక్కరించొచ్చు, చట్టం చేతుల్లోంచి తప్పించుకోవచ్చు, కానీ ఈ ఆలీబాబా చేతుల్లోంచి మాత్రం తప్పించుకోలేవు. మా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకున్నావురా? అది నీలాంటి చీడ పురుగుల్ని సమూలంగా నాశనం చేసే మహాశక్తి. ఏంట్రా మీ బోడి శక్తి? ఏం చేస్తారా? ఏం చేస్తావా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఏంట్రా వీడు? అడుగు సార్, పారిపోతాడు. పోలీస్! పోలీస్! హెల్ప్! రక్షించండి! రక్షించండి! హెల్ప్! రక్షించండి! రేయ్, లాకప్ తెరవండ్రా. ఎవరిని లోపల వేయాలి సార్? నన్నే. మిమ్మల్ని? అవును. ఎవరిని మర్డర్ చేశారు సార్? మీరెంత సిన్సియర్ కూని సార్. మాకు శ్రమ లేకుండా మీరే లొంగిపోయారు. ప్రతి నేరస్తుడు మీ అంత సిన్సియర్ అయితే. చాలా మూసుగా. నేను మర్డర్ చేయలేదు, మానభంగం చేయలేదు. మరి ఆ అప్పాజీ గడు నన్ను చంపడానికి వస్తున్నాడు. నేను పారిపోయి వచ్చేసాను. మీరంతా బయట నిలబడి లోపలికి ఎవరైనా రాని కూడా చూసుకోండి. నా గురించి ఎవరైనా అడిగితే నేను లేనని చెప్పండి. నన్ను లాకప్ లో పెట్టి తాళం వేసేయండి. ఏమండి బావగారు, చివరికి మీరు కూడా మా పార్టీలో జంప్ చేశారా? ఎన్నాళ్ళకి మన రూటే కరెక్ట్ అని బావగారు కళ్ళు తెరిచినట్టున్నారు. ఇంతకీ ఎవరిని మర్డర్ చేశారు? నేను ఎవరిని మర్డర్ చేయలేదు. నన్ను మర్డర్ చేయడానికి ఆ అప్పాజీ గడు వస్తున్నాడు. మా చెల్లెళ్ళ చేత కళ్ళీళ్ళు పెట్టించారు. ఆ ముసురు ఊరికే పోతేటి. రేయ్, సార్ ఆ? సార్ 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 ఆ అప్పాజీ గడు మీ జంట బాలని కిడ్నాప్ చేసి వాడి డన్కి తీసుకెళ్లిపోయాడు. అవును, బాలామణి గారి దగ్గర ఉన్న డైమండ్ వాడికి కావాలట. ఆ బోడి డైమండ్ ఆ వెధవకు కూడా కావాల్సి వచ్చిందా? ఆ డైమండ్ కోసమే ఈ ఎరడజన్ దొంగలు వాళ్ళ చెల్లెల్ని మీకు అంటగట్టారట. మీరు ఆ అమ్మాయిల కోసమే ప్లాన్ చేసి వాడిని తీహార్ జైలుకి పంపారట. అని ఎవడన్నాడు? ఆ అప్పాజీ గడే. ఏడ్చాడు. అన్ని తెలివితేటలు నాకెక్కడ చచ్చినాయి? ఏమో, ఆ డైమండ్ తీసుకుని మిమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు. రాకపోతే మీరు శోభనం చేసిన అమ్మాయికి తాళి కట్టేస్తాడట, తాళి కట్టిన అమ్మాయికి శోభనం చేసేస్తాడట. ఆ పని చేయమను. అప్పుడు వాడు కూడా నాలాగా సమస్యలో పడి లాక్కోలేక పీక్కోలేక చచ్చూరుకుంటాడు. ఏంటి బాబు మీరు అనేది? అవతల అమ్మాయిలు ప్రమాదాలు ఉంటే ఇలాగైనా మీరు మాట్లాడేది? లేకపోతే నన్ను కూడా ప్రమాదంలో ఇరుకోమంటారా? అయితే షోలే సినిమాలో సంజీవ్ కుమార్ ధర్మేందర్ని అమితాబ్ బచ్చన్ ని రిలీజ్ చేసినట్టుగా మీరు కూడా మమ్మల్ని రిలీజ్ చేయండి. మీరు అమితాబ్ బచ్చన్ ధర్మేంద్రనా? డౌటా? యు సంథింగ్ ఇస్ క్యాన్ ద రూట్ ఆఫ్ ద పీపుల్ అండ్ మేక్ ఖరాబ్. మమ్మల్ని వెంటనే రిలీజ్ చేయండి. మా చెల్లెలను మేము కాపాడుకుంటాం. మా చెల్లెళ్ళ? అవును బావగారు, మాలో మాకు గొడవలు వస్తే వాళ్ళు ముగ్గురు, మేము ముగ్గురం. మాకెవరైనా హాంతలు పెడితే మేము ఆరుగురం. వాళ్ళ చెల్లెలే మా చెల్లెలు, మా చెల్లెలే వాళ్ళ చెల్లెలు. కౌరవులు పాండవుల్లాగా మీరు ఏకమైపోతే మరి నేనెవరిని? నెమలేకలేని కృష్ణుడివి, ఫ్లూట్ లేని గోపాలుడివి. ఇలా పొగిడితే ఉబ్బి పగిలిపోయి మిమ్మల్ని వదిలేస్తాననుకున్నారా? కాదు బాబు, మేము దొంగలమే గాని దొంగ వెధవలు మాత్రం కాదు. మాకు మనసు ఉంది, అందరిలాగా మా చెల్లెల మీద అనురాగం ఉంది. అందుకే నీలాంటి యోగ్యుణ్ణి మా చెల్లెలికి భర్తను చేయాలనుకున్నాం. మీలాంటి మంచి మనిషికి భార్య అయితే మా చెల్లెలు సుఖపడుతుందని ఆశించాం. అందుకే మిమ్మల్ని మోసం చేసి మా చెల్లెలను మీకు కట్ట పెట్టాం. మమ్మల్ని నమ్మి విడుదల చేయండి.
మీ మీద ప్రమాణం చేస్తున్నాం మా చెల్లెలను కాపాడి మేము తిరిగి ఇక్కడికే వస్తాం. ఆ అప్పాజిగాడి ఆట కట్టిస్తాం. ఇప్పటిదాకా మాలో కామెడీని చీటింగ్లే చూశారు, ఇప్పుడు వైలెన్స్ చూస్తారు. ఈ క్లైమాక్స్ ని ప్రతి విలను తన జీవితంలో గుర్తు పెట్టుకున్నట్టుగా చేస్తాం. అలీబాబా అరడజన్ దొంగలనే టైటిల్ కి 100% న్యాయం చేకూరుస్తాం. Yes, అలీబాబా. Because something is scares the power, the murder and Sikriya. ఇదే రాయ్. వీళ్ళని వెంటనే విడుదల చేయండి. వెళ్ళండి, పదండి. ఆగండి. విలన్స్ డెల్ లోకి ఇలాంటి డ్రెస్సులతో వెళ్తే నో ఎంట్రీ బోర్డు పెడతారు. గెటప్ చేంజ్. గుడ్ మార్నింగ్ సార్. నా డెన్ లో కీప్ సైలెన్స్, నో స్మోకింగ్ అని వాళ్ళకి చెప్పలేదా? సారీ సార్. డైమండ్ తెచ్చారా? ఇంకా అలీబాబాయే రాలేదు సార్. అంటే ఈ ఇద్దరు పెళ్ళాల కంటే వాడికి ఆ డైమండే ఎక్కువైందన్నమాట. అనుకున్న టైం అయిపోయింది కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టేసుకుంటాను. కానివ్వండి. శోభనం ముందా పెళ్లి ముందా? పెళ్లి చేసుకుని శోభనం చేసుకోవటం రొటీన్. అంచేత ముందు శోభనం చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటాను. పాల గ్లాసు పాన్ పరాకు ఇచ్చి పాపని పాన్పు మీదకి పంపించి స్టాఫ్ అంతా కళ్ళు మూసుకోండి. నే చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవకండి. ఇదేంటి బెడ్ లైట్ ఏరియాలో రెడ్ లైట్ వెలుగుతుంది? చూడండి. వద్దు సార్, బాగోదు. నేను చూడమంత శోభనం కాదు, ఎవరో వస్తున్నారు చూడమన్నాను. ఎవరు మీరు? ఖైదీ నిప్పురవ్వ. బొబ్బిలి రాజా. శివ మగాడు. జాకీ చాన్. మీరా? వాడు రావటానికి భయపడిపోయి డైమండ్ మీ చేతికి ఇచ్చి పంపించాడా? Now, because something is scares the power, the diamond. ఏంట్రా అన్నాడు? ఏమో సార్, చివరికి మాత్రం డైమండ్ అన్నాడు. డైమండా? ఎక్కడ? తేలేదు. మరి ఎందుకు వచ్చారా? నీ అంతు చూడ్డానికి బే. మా చెల్లెళ్లను విడిపించుకెళ్ళడానికి. చిట్టెలుకుల్లా కన్నాలేసుకునే దొంగ ఎదవలు ఈ పులప్పాజీ డెన్ మీదకే దాడికి వస్తారా? ఏయ్! ఇప్పుడు మేము కన్నాలేసి చిట్టెలుకలం కాదురా, గుట్లే. చూడు బే, నీలాంటి పులుల్ని వేటాడే హీరోలో. వేసేయమంటారు సార్? ఇంకా ఆలోచిస్తారే, వేసేయండి. నిప్పురవ్వ, నిప్పురవ్వ. బాలయ్య!
బొబ్బిలి రాజా బొబ్బిలి రాజా బొబ్బిలి రాజా బొబ్బిలి రాజా మగోడ్ ఖైదీ 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 బొబ్బిలి రాజా ఖైదీ ఖైదీ ఎవరు నువ్వు? కర్తవ్యం విజయశాంతి. నా బతుకు తగలయ్యా. చివరికి నువ్వు కూడా నా డన్ మీదకి దాడికి వచ్చేసావన్నమాట. అయిపోయింది. ఈ అప్పాజీ పరువు మొత్తం డ్రైనేజ్ లో కలిసిపోయింది. ఇక నేను బతకను. మిమ్మల్ని ఎవరిని బతకనివ్వండి. ఆఫ్టర్ ఆల్ ఒక డైమండ్ కోసం ఇద్దరు కొత్త హీరోయిల్ని చంపేస్తావా? నీకు కావలసిన డైమండేగా, ఇదిగో తీసుకో. ఏమండి విజయశాంతి గారు, ఆ డైమండ్ వాళ్ళకి ఇవ్వకండి, మాకేమని. ఈ వెధవ డైమండ్ కోసం 2 నిండు ప్రాణాలని బలివ్వమంటారా? నహి నహి నహి. Hey Shanti, we got something that scares the power of the diamond. థ్యాంక్ యూ. Yeah. టేక్ ఇట్. No. ఆ డైమండ్ తీసుకోండి రా. డైమండ్ డోంట్ మూవ్. ఎవరో కదలొద్దు. మీరు రారే. డోంట్ మూవ్ కదలొద్దన్నావుగా. అది వాళ్ళని సార్, మిమ్మల్ని కాదు. మీరు రండి. రండి. ఇదిగో విలన్ బ్యాచ్ అంతా అటు వెళ్ళండి, మన బ్యాచ్ అంతా ఇటు వచ్చేయండి. చాలా ఊరుకండి. క్లైమాక్స్ ఎంతో వెరైటీగా వేరే లెవెల్లో చేద్దామని మేము అనుకుంటే తీసుకుంటూ మీరు వచ్చి పరమ రొటీన్ చేసి పారేశారు. Yes, you something is chaos of the powder. You something a theory. I counter. What is something a theory? A disco. What is this? Nobody can stop him. ముందు మీ గొడవ ఆపి మా సంగతి తేల్చండి. మీ సంగతి తెలిసేదే ఉంది. సింపుల్. సెట్లు 2 రెడీగానే ఉన్నాయి కనుక ఇక్కడే ఈ అమ్మాయి శోభనం, ఇక్కడే నీ పెళ్లి. ఇక్కడే నాకు చేయలే. అవును. 2 పిల్లల మధ్య యావజ్జీవ శిక్ష. ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. మనలో పని మా ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తారనుకోండి, చాలా బాగుంటుంది. మీ ప్రాబ్లమా ఏమిటది? ఈ డైమండ్ మా మొహాన పడేశారనుకోండి, దొంగతనాలు మానేసి నీతిగా బతుకుతాం. Yes. ఇది డైమండా?
ఇది డైమండ్ అని ఎవరన్నారు? మా ఏకలింగం. ఏడ్చాడు. ఇది డైమండ్ కాదు, మరి బ్రిటిష్ వాళ్ళు వాడే పేపర్ వెయిట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.